చూసారా వెదర్ ఎంత బాగుందో. వర్షం పడుతుంది ఇక్కడ హైదరాబాద్లో. నార్మల్గానే మనకి ఎప్పుడేమి వేద్దామా నోట్లో అని ఉంటుంది. ఇంకా బయట క్లైమేట్ ఇలా ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. సరే కదా అని చెప్పి స్విగ్గీ ఓపెన్ చేస్తేనేమో ఏం ఆర్డర్ చేయాలో తెలియక 10 నిమిషాలు అటు ఇటు చూశాను. సో ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం. మన రెసిపీ వచ్చేసి ఇప్పుడు ఆనియన్ పకోడీ. కావాల్సింది ఆనియన్, శనగపిండి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ ఏమి వేయట్లేదు, దీంట్లోనే ఆనియన్స్ మనకి ఇలా చేసుకుంటూ ఉంటే దీంట్లో ఉన్న వాటర్ సరిపోతుంది. కావాల్సి వస్తే అప్పుడు కొంచెం వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పడుతుందండి, కొంచెం చిన్న గ్లాస్లో కొన్ని వేసుకోండి. తర్వాత సాల్ట్, కారము, కరివేపాకు, జీరా వేసుకుని అలా ఇంకోసారి కలుపుకుందాం. సో పిండి అయితే మనకి రెడీ అయిపోయింది. ఆయిల్ హీట్ అవుతుంది. ఈ ఆయిల్తో వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కొంచెం దూరంగా ఉంటూ వేయాలి. నూనె కాగిందా? కాగింది. అదేంటో తినడానికి వచ్చే హ్యాపీనెస్ ఇది చేయాలంటే మాత్రం చాలా కష్టం అబ్బా. ఆనియన్స్ ఎక్కువ ఉండి పిండి తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అబ్బా ఇవన్నీ తినడానికి బాగానే ఉంటాయి కానీ చేయడానికి నమ్మో నొప్పులు. అసలు కాలేదు ఇట్లా. సో సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేస్తాము. ఒక రౌండ్ అయితే అయిపోయింది, ఇంకోటి వేయాలి. అదేంటోనండి, మనం ఎదురుకుండా ఉంటేనేమో ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువసేపు పడుతుంది. కొంచెంసేపు స్టవ్ వదిలేసి ఎప్పుడైనా పక్కకి మన కర్రీ ఉన్నప్పుడు అయితే మాత్రం మాడిపోతుంది. ఇప్పుడు మాత్రం అవ్వట్లా, త్వరగా అవ్వే బాబో. పకోడీ రెడీ, కంప్లీట్ అయిపోయిందండి. క్విక్గా, టేస్టీగా, సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. క్లైమేట్ బాగుంది, పకోడీ కూడా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.